మిత్రులారా, నేను గత 7 సంవత్సరాలుగా అనేక ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా మావోయిస్టు పార్టీలో వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉంటాయి, పిల్లలు ఏ విధంగా ఉంటారు, స్త్రీ పురుషుల మధ్యన సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు లిమిటెడ్గా కొంతవరకు జవాబులు ఇవ్వడం జరిగింది. అయితే సమగ్రంగా ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూ లోపల కూడా లోతుగా వివరంగా ఏమీ చెప్పలేదు. ఒకటి తర్వాత ఇప్పుడు అంటే సమాజం లోపల కూడా గమనిస్తే సమాజంలో నిత్యము మనం వింటున్న వార్తల్లో ఈ ప్రేమలు, ఈ ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు, తర్వాత వివాహాలు, తిరిగి కొద్ది రోజుల్లో పట్టిన విడాకులు, తర్వాత లివింగ్ రిలేషన్స్ పేరు మీద జరిగే ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ కూడా ఏంటంటే నిత్యము పేపర్లో పట్ట అందరం వింటున్న విషయాలే. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అంటే మావోయిస్టు పార్టీ లోపల కూడా ఏ రకంగా అక్కడ స్త్రీ పురుషుల మధ్య లోపల పెళ్ళిళ్ళు, ఇతర విడాకులు వగైరా ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా అంటే వాటిని చెప్పడం ద్వారా వాటిని ఇక్కడ కూడా ఈ సమాజం లోపల వేటిని ఇక్కడ అనుసరించవలసి ఉంటుందనే విషయాలు కూడా ఆలోచించుకోవడానికి కొంతవరకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో వివరంగా నేను దీన్ని విశ్లేషించడానికి ఇందులో పూనుకుంటున్నా. అంటే మొదటగా అంటే మావోయిస్టు పార్టీ అని అంటే మావోయిస్టు పార్టీ సిద్ధాంతం అనేది ఇవాళ సాయుధ పోరాట మార్గమే, కానీ దాని యొక్క సిద్ధాంతం అంటే ఏంటిది అంటే భారతదేశం లోపల ఒక సమసమాజము స్థాపించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పోరాడుతుంది. సమసమాజం అని అంటే సమసమాజం లోపల ప్రజాస్వామ్యం, శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం అనేది కూడా అది నెలకొల్పాలనే అవగాహన కూడా అది కూడుకొని ఉన్నది. కాబట్టి అంటే ఈ లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు అంటే ఈ లక్ష్యం సాధించాలంటే విప్లవం విజయవంతమైన తర్వాత నెలకొల్పే సమాజం అది సోషలిస్ట్ సమాజం లేదా కమ్యూనిస్ట్ సమాజం. కాబట్టి రేపు భవిష్యత్తులో నిర్మించే సమాజానికి అంటే ఈరోజు అని అంటే మావోయిస్టు పార్టీ తన యొక్క దళాల్లో, తన పార్టీ లోపల, తన ప్రజా సంఘాల్లో కూడా వీటిని వీలైన కాడికి అనుసరించడానికి వివిధ పద్ధతులను కూడా రూపొందించడం జరిగింది. అది ఆ పద్ధతులు లెటర్స్ రూపంలో, సర్క్యులర్స్ రూపం లోపల లేదా డాక్యుమెంట్ రూపం లోపల కూడా అనేక విషయాలు కూడా రాసుకోవడం జరిగింది. ఈ అవగాహన ప్రకారంగా నేను సంక్షిప్తంగా అంటే ఒక వీడియో అనేది అవుతుందో ఇది ఈ విషయం చెప్పాలంటే 4 రోజులు చెప్పిన క్లాస్ లాగా ఒడవది, కానీ నేను ఒక 10, 15, 20 నిమిషాల లోపల ఈ వీడియోని కంప్లీట్ చేయాలి. కాబట్టి సంక్షిప్తంగా కొన్ని విషయాలను నేను వివరిస్తాను. దీంట్లో అంటే ఇక్కడ మావోయిస్ట్ అంటే రేపటి కమ్యూనిస్ట్ సమాజంలో లేదా రేపటి సోషలిస్ట్ సమాజంలో నెలకొల్పే విలువలు ఏవైతున్నాయో ఈనాటి పార్టీ లోపల నెలకొల్పడం అనుకున్నప్పుడు అంటే అది ప్రేమల విషయంలో ఎట్లుండాలి, పెళ్ళిళ్ళ విషయంలో ఎట్లుండాలి, ఆడంబరాల విషయంలో ఎట్లుండాలి, తర్వాత సంతానం విషయంలో ఎట్లుండాలి, విడాకుల విషయంలో ఎట్లుండాలి అని అనుకున్నప్పుడు అంటే ప్రజాస్వామిక సంస్కృతి అనేది ఇక్కడ ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుండా అంటే ఈ సమాజంలో ఏదైతుందో ఈ సమాజంలో ఏముంది, ఈ సమాజంలో ఒక ఫ్యూడల్ సంస్కృతి ఉంది, ఒక పెట్టుబడిదారు సంస్కృతి ఉంది. కాబట్టి ఈ సంస్కృతి అనేది ఇది ఉండకూడదు అనేది ఆ పార్టీలో ఉన్న అవగాహన. ఫ్యూడల్ సంస్కృతి అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అనేటివి ఏవైతున్నాయో అవి ఒక అరేంజ్డ్ మ్యారేజెస్. ఫ్యూడల్ సంస్కృతిలో భాగంగా అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే తల్లిదండ్రులు బంధువులు నిర్ణయించిన ప్రకారంగా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఎంపిక లేదు అది. కాబట్టి ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఎట్లున్నాయి వీటి విలువలు అంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బు వాటిని బట్టి ఉన్నదే తప్ప వేరే లేదు. అది పెట్టుబడిదారి కల్చర్ లోపల అయితేనో
ఇంకా అది ఒక అందము, ఆకర్షణ, రకరకాల ప్రేమల పేరు మీద కూడా ఏంటంటే ఒక క్షణిక ఆవేశానికి గురి కావడం కూడా ఇవి జరుగుతున్నాయి. లేదా ఇప్పుడు ఈ కల్చర్లో ఒకటి కూడా లివింగ్ మ్యారేజెస్ అని చెప్పి లివింగ్ చెప్తుండ్రు కదా. కాబట్టి ఇవి ఏవైతున్నాయో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కల్చర్ అనేది ఏందో ఈ కల్చర్ లోపల ఏంటంటే సమాజం లోపల స్త్రీ పురుషులు కూడా వాళ్ళు చివరి కాకుండా ఎక్కువ కాలం కూడా కలిసి ఉండడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న విషయం కూడా సమాజం చూస్తుంది. పెళ్ళి అయిన 6 నెలలకే విడాకులు తీసుకున్న జంటలు ఏవైతున్నాయో 100కి 40%, 30% ఉన్నాయని అనేక మంది అడ్వకేట్లు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చే కేసులను గమనిస్తే ఎంత శాతం వస్తున్నాయని ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అంటే పెళ్ళైన కొద్ది రోజులకే, పెళ్లి కాక ముందుకు ప్రేమల పేరు మీద ఏదైతే ఒక షికార్లతోటి తిరిగేది ఉందో, సినిమాలు షికార్లు అంటూ తిరిగేది ఉందో, ఆ తర్వాత అతి కొద్ది రోజుల లోపల ఏంటంటే మనస్పర్ధలు, ఘర్షణలు, ఒకరిపైన ఒకరికి అనుమానాలు, అనేకమైన అంటే డబ్బు సంబంధంలో కూడా ఘర్షణలు అనేటివి కూడా జరుగుతున్నాయి కూడా ఏంటంటే మనం చూస్తున్నాం. కాబట్టి ఇవేవైతున్నాయో అంటే ఇక్కడ వీటన్నిటికీ కారణం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ చెప్తున్నది ఏదైతే ఉందో సోషలిస్ట్ సిద్ధాంత ప్రకారంగా ఇదొక ఈ ఫ్యూడల్ సమాజంలో, ఈ బూర్జువా సమాజంలో ఏ విలువలైతున్నాయో ఈ విలువలన్నీ కూడా ఏంటంటే ఇవి తప్పు. కాబట్టి ఇవి ఒక నూతనమైన సంస్కృతిని నెలకొల్పుకోవడానికి ఇక్కడ అంటే వివిధ విషయాలను రూపొందించడం జరిగింది. ఇందులో అంటే మొట్టమొదట మావోయిస్టు దళాల కనుక గమనిస్తే 1980 లోపల దళాల ప్రారంభమైనవి, దండకారణ్యం లోపలికి దళాలు ప్రారంభమైనవి. అయితే ఆ దళాలు ప్రారంభమైనప్పుడు మొట్టమొదటగా ఏ మహిళ కూడా పోలేదు, అప్పుడు పంపలేదు. అంటే మొట్టమొదటగా పురుషులే పోయినరు. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మహిళలను ఒకరిద్దరిని కూడా అంటే రిక్రూట్ చేసుకుని పంపడం జరిగింది. అయితే ఆనాటి నేపథ్యంలో కూడా ఏంటంటే మావోయిస్టు దళాల్లో అంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు అనే ఒక అవగాహన కూడా ఆనాడు ఒక ఆదర్శం, ఒక శపథాలు ఉన్నాయి. శపథాలు అని అంటే పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక రకంగా ఆ గెరిల్లా జీవితం అనే దాంట్లో అక్కడ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పెళ్లిళ్ళు లేకుండా ఉండడం ద్వారానే ఒక అదిగా ఉండొచ్చు అనే దాంతో ఏంటంటే ఆనాడు ఒక ఆదర్శాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆదర్శాలు అనేటివి కాలక్రమంలో అంటే మనుషులు కదా, గెరిల్లాలైనా మనుషులే, కమ్యూనిస్టులు కూడా మనుషులే. కాబట్టి ప్రాణి అనేది ఉందో ఒక లైంగిక సంబంధం లేకుండా అంటే ఉండాలి, జీవితాంతం ఉండాలి అనేది ఉందో ఈ ఆదర్శాలు అనేటివి అవి అసాధ్యమైన విషయాలు. కాబట్టి అసాధ్యమైన విషయాలు వచ్చినాయి. అయితే పార్టీ నాయకత్వం ఆనాడు అంటే వాస్తవంగా పార్టీ నాయకత్వం దృష్టిలో ఒకటి ఏమీ లేదు అలాంటిది. అంటే వాస్తవంగా కమ్యూనిస్ట్ సమాజం ఎట్లా ఉండాలి అనేది కూడా ఒకటి ఉంది కదా, ఒక సిద్ధాంతపరంగా మార్క్సిజం ఏం చెప్తుందనే విషయాలున్నాయి. కాబట్టి వీటి ఆధారంగా అర్థం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నిర్మించే సమాజంలో తప్పనిసరిగా పెళ్ళిళ్ళు భార్యాభర్తలు ఉంటారు కదా, భార్యాభర్తలు లేని అంటే మనుషుల సమాజం నిర్మించి అది ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి తప్పనిసరిగా అంటే ఈ సమాజానికంటే ఒక ఆనందంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక సమానత్వంతో కూడుకొని ఉండాలి అన్ని రంగాల్లో, అది అన్ని విషయాల్లో. అందుకోసమే కుల మతాలు లేని, ప్రాంతీయ విభేదాలు లేని మనుషులుగా ఉండాలి. మానవులు అనే వాళ్ళు ఎవరైతే మనుషులుగా ఉండాలి. స్త్రీ పురుషులు కూడా సమానంగా ఉండాలి. ఈ సమాజంలో గడిచిన 4000 సంవత్సరాల కాలం నుండి కూడా మహిళలు ఏవైతుండ్రో ఒక రకంగా ఏంటంటే 2వ తరగతి మహిళగా కొనసాగుతున్నది. స్త్రీ అనేది అంగడి బొమ్మలా కొనసాగుతున్నది. అంటే కాబట్టి ఇది మారాలి. అంటే స్త్రీ అనేది కూడా ఏంటంటే ఆకాశంలో సగం ఏదైతే అంటున్నామో స్త్రీ పురుషులు సమానమే అంటే అనేది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఒక పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సమానంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. కాబట్టి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే 100% అందరూ చేసుకోవాలని రూల్ ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే కొద్దిమంది మేము ఇష్టం ఉంటే అది వాళ్ళ ఇష్టం, ఎవరు ఖచ్చితంగా చేసుకోవాలనే రూల్స్ ఏం లేవు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది సహజమైన విషయమే. కాబట్టి ఆ పెళ్ళిళ్ళు అనేది చేసుకుంటూ ఎట్లా చేసుకోవాలి అనేది ఉందో దాంట్లో అంటే అంటే ఎట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు అంటే ఇప్పుడు పార్టీ అని అంటే కూడా మనం ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు పార్టీ ఇవాళ ఏమొచ్చిందని అంటే పార్టీ అని అంటే అడవిలో ఉండే వాళ్ళు దళం పార్టీ అనేది ఒకటి ఉంది.
ఆ? వాస్తవంగా అది కాదు. పార్టీ అని అంటే నేను మరొక వీడియోలో వివరంగా చెప్తాను. కానీ పార్టీ అని అంటే పార్టీ మైదానాలు ఉంటుంది, పట్టణాలు ఉంటుంది, అడవిలో ఉంటుంది, గ్రామాల్లో ఉంటుంది. తుపాకులతో ఉంటారు, తుపాకులు లేకుండా ఉంటారు, రాజ్యాంగబద్ధంగా ఉంటారు, రాజ్యాంగానికి భిన్నంగా ఉంటారు. అనేక రూపాల్లో పార్టీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే సాధారణంగా ఒక గెరిల్లా జీవితంలో ఒకటి ఉండే పార్టీ అని దృష్టిలో పెట్టుకుని కొద్ది ఎక్కువ ఈ విషయాలు నేను వివరిస్తున్నా. కాబట్టి ఈ గెరిల్లా జీవితం లోపలికి లేదా పార్టీ లోపలికి రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధారణంగా పార్టీలకు రిక్రూట్ కావాలంటే తప్పనిసరిగానే కొంత అవగాహన, పార్టీ అవగాహన అర్థం చేసుకొని ఆ క్రమశిక్షణకు లోబడ్డ వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు. స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ వచ్చిన తర్వాత ఏదైతుందో రాగానే పెళ్ళి అనేది ఏతుందో అంటే సహజంగా యువకులు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళ ఆలోచనలు ఉంటాయి, తప్పేమీ కాదు. పెళ్లి ఆలోచనలు ఉండడం సహజమైన ప్రకృతికి సంబంధించిన అవగాహన తప్ప అదేదో భిన్నమైనది కాదు. కానీ ఇది ఏదైతుందో ఇప్పుడు మరి రాగానే ప్రేమలు అని అంటే ఏమవుతుంది అంటే విప్లవం కోసం వచ్చింది కదా, ప్రజల కోసం వచ్చింది కదా. ప్రజల కోసం వచ్చి వెంటనే ప్రేమలు అని చెప్పి ఇళ్ళకి కొట్టుకపోతే అంటే వాళ్ళు అక్కడ పార్టీలో కూడా నిలబడాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క నిరూపణ కావాలి. వాళ్ళు అక్కడ నిలబడరా ఆ కష్టాల్లో, ఆ నిర్బంధాల్లో, అనేక సమస్యలు నిలబడే సమస్య ఉంటుంది. కాబట్టి ఒక ప్రొబేషన్ పీరియడ్, ఒక కాలం అనేది అవుతుందో అది తప్పనిసరిగా అంటే అది అవసరమవుతుంది. ఆ పీరియడ్కు సంబంధించిన దాంట్లో కూడా అంటే వచ్చిన తర్వాత కూడా కనీసం మినిమంగా కూడా 1 year వరకు కూడా 1 year కనీసం మినిమంగా పెళ్ళిళ్ళు అనేటి ఎత్తునో ప్రేమలు అనేటి ఎత్తునో వీళ్ళకి పోకుండా ఉండాలి. ఎడ్యుకేట్ చేస్తుంది. లేదు ఏడాది తర్వాత అంటే ఈ టైం పెడుతున్నాడు ఏడాదికి పెళ్లి చేసుకోవాలని కాదు. 3 ఏళ్ళు చేసుకోవచ్చు, 5 ఏళ్ళు చేసుకోవచ్చు, 8 ఏళ్ళు చేసుకోవచ్చు. దాన్ని ఎవరు కంపల్సరీ కాదు అది. కానీ ఏడాదికి ముందు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది అనే విషయం చెప్తుంటుంది ఎడ్యుకేటివ్గా. రెండవది పెళ్ళి ఒకవేళ నిర్ణయించుకుంటే ఎవరైనా తొందరపడి తప్పులు అంటే కొంత కొట్టకపోతే కూడా ఏంటంటే గుర్తు చేస్తుంది. విమర్శ రూపంలో, సూచన రూపంలో గుర్తు చేస్తుంది. అరాచకంగా ప్రేమలని చెప్పి అడగోలుగా ఇప్పుడు బయట సమాజంలో ఎట్లయితే అంటే స్త్రీల వెంట పురుషులు పడుతుంటారు కదా. ఇక్కడ ఒక మహిళ అందంగా ఉందనుకుంటే లేకపోతే తన పెళ్లి ఆలోచన ఉంటే వెంటబడే పద్ధతులు అనుకో అంటే పార్టీ లోపల కూడా ప్రారంభాలు కానీ ఆ తర్వాత కానీ కొన్ని జరిగినవి ఉన్నాయి. ఘటనలు లేవని కాదు. అంటే అవి జరిగినప్పుడు కూడా ఏంటంటే పార్టీ వాళ్ళపైన చెప్పింది, అవసరమైనప్పుడు వాళ్ళపైన చర్యలు అంటే ఆ పార్టీ సభ్యతను తొలగించడము, సస్పెండ్ చేయడము, లేదా వేరు పద్ధతుల బట్టి కూడా హెచ్చరించడం, ఇవన్నీ పద్ధతుల బట్టి కూడా మార్చడానికి కృషి చేసింది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే అంటే సంవత్సరం తర్వాత అది కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు డిసైడ్ చెప్పొచ్చు. స్త్రీ పురుషులు అంటే వాళ్ళు ఒకే దళంలో ఉన్నారు లేదా వేరు దళాల నుండి కూడా ఏంటంటే కొంత వాళ్ళు అర్థం కూడా చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు కనీసం ఒక కాలం పెట్టడం లోపల ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఆ మనిషి తనకు షూట్ అని అంటే గుణగణాలు లోపట అంటే గుణగణాలు డిఫరెంట్ ఉన్నప్పుడు కలిసి జీవించడంలో కష్టాలు ఉంటాయి. కాబట్టి ముందే అంటే ఆ వ్యక్తి తనకు షూట్ అవుతాడా లేడా అనేది వివిధ విషయాలు పరిశీలించుకోవాల్సి వస్తుంది. అంటే ఇది అంటే గుణగణాలే తప్ప ఇక్కడేమి కట్న కానుకలు లేవు కదా. ఇప్పుడు బయట సమాజంలోట్టుగా కట్న కానుకలు లేవు, లేకపోతే ఉద్యోగాలు లేవు, లేకపోతే ఆస్తులు అంతస్తులు లేవు. కాబట్టి ఇవన్నీ గుణమే ప్రధానం ఇక్కడ. అంటే విప్లవంలో నిలబడడం ఒకటి, తర్వాత వాళ్ళ వ్యక్తుల మధ్యలో కూడా గుణగణాలు అనేటివి కూడా ఏంటంటే ఇది ప్రధానమైన విషయాలు అయితే. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని తప్పుడు పద్ధతులు అవలంబించకుండా అంటే దాన్ని అక్కడ ఏమంటున్నానంటే తప్పుడు పద్ధతిలో లైంగిక సంబంధం పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం లేకపోతే ఇవన్నీ ఉంటే ఏంటంటే దాన్ని అరాచకత్వం అంటారు. అంటే అది కరెక్ట్ కాదు అది. కాబట్టి మామూలుగా మాట్లాడుకున్నప్పటికీ చెప్పడం వేరు, చెప్పినప్పుడు నాయకత్వం కమిటీ చర్చించి మరి వాళ్ళు అనుకునే పద్ధతులు కూడా వాళ్ళ గుణగాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, విడిపోయడానికి మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా వాళ్ళకి చెప్తుంది, సూచన చెప్తుంది. సరే అని అనుకుంటే ఆమోదిస్తుంది, పెళ్లి చేస్తుంది. లేదా ఇంకొక పద్ధతి కూడా ఏంటంటే కొన్ని సందర్భంలో స్త్రీ పురుషులు వేరు దళాల్లో వేరు ప్లాటూన్లో వేరు జిల్లాలో పనిచేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా అంటే వీళ్ళు అంటే కొంతమంది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా అంటే ఇప్పుడు బయట సమాజంలాగా అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితి లేవు. కాబట్టి
నాయకత్వం కొన్ని సందర్భాల మాట్లాడడం అంటే కూడా ఇక్కడ బయటి సమాజంలాగా అరేంజ్డ్ మ్యారేజ్ కావవి, డెమోక్రటిక్ ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళు నాయకత్వమే కొన్ని సందర్భాల స్త్రీతోటి పురుషులతోటి మాట్లాడి వాళ్ళ ముందట ఆ విషయాలు పెట్టినప్పుడు పలానా పురుషుడు ఉన్నాడు, పలానా స్త్రీ ఉండు, కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఉంటారు అనే విషయాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా మాట్లాడిపించడం అనేది ఏదైతుందో ఇవన్నీ కొంత జరిగిన క్రమంలో వాళ్ళు ఇద్దరూ కనుక ఆమోదిస్తేనే పెళ్లి చేయడం అనేది ఉంటుంది. వాళ్ళు ఇద్దరిలో ఎవరు కూడా మాకు ఇది కరెక్ట్ కాదు, మేము దీనికి ఒప్పుకోము, మాకు ఇష్టం లేదనంటే అది వాళ్ళ ఇష్టం, గంతే, ఇక చర్చే లేదు అది. కాబట్టి ఇక్కడ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఇది ఉంటుంది తప్ప బయటి సమాజంలాగా ఒక తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిలాగా ఉండదు. అంటే ఇక్కడ ఏముంటుంది, పెళ్లి కానిచి కానీ అంటే డెమోక్రటిక్ సంస్కృతి, ఏ నియంతృత్వం లేదు. అంటే కమ్యూనిస్ట్ అంటే నియంతృత్వం అనేది నేను ఈ సందర్భం కూడా చెప్తున్నా, లేదు, ఇక్కడ నియంతృత్వం అనేది ఏమీ లేదు. ఒక డెమోక్రటిక్ సంస్కృతి, ఒక సమానత్వ సంస్కృతి ఇక్కడ ప్రారంభం నుంచి అది కొనసాగుతుంది. ఇది పెళ్లిలకు సంబంధించింది ఏదైతే ఇది ఒకసారి అంటే నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ పెళ్లిళ్ళు అనేటివి కూడా ఎట్లా అవుతాయి, పెళ్లిళ్ళు అనేటివి కూడా ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఏ తిథి నక్షత్రాలు లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ తిథి నక్షత్రాల ప్రకారంగా పెళ్ళిళ్ళు ఏమీ లేవు. పెళ్లి చేయడం అనే దానికి కూడా దీనికి కట్న కానుకలు లేవు, దీనికి బాజా భజంత్రీలు లేవు, బాజా భజంత్రీలు కూడా ఏమీ లేవు, మైక్ సెట్టింగ్లు ఏమీ లేవు, తర్వాత ఇక్కడ ఆడంబరాలు ఏమీ లేవు, కొత్త బట్టలు కూడా ఏమీ లేవు, కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ఏమీ లేవు. ఇక్కడ ఎలాంటి ఏమీ లేకుండా అయితే మరి ఏముంటుంది అనుకున్నప్పుడు అక్కడ అంటే పెళ్ళి అంటే ఏదైతుందో అంటే ఒక దళంలో, ఒక ప్లాటూన్లో, లేదా కొన్ని సందర్భంలో ఒక గ్రామంలో, లేకపోతే 2-3 దళాలు కలిసిన సందర్భంగా అంటే వేరువేరుగా కూడా ఏంటంటే జరపవచ్చు. వీలైతే ప్రజలను లేదా ప్రజా సంఘాలను పిలుస్తారు, లేదా వాళ్ళ బంధువులు అందుబాటులో ఉంటే బంధువులను కూడా పిలవచ్చు. వాళ్ళ బంధువులు కనుక అందుబాటులో ఉండి అంటే అవకాశం ఉంటే పిలుస్తారు. కాబట్టి ఆ సందర్భంగా ఆ పెళ్ళి అనేది అవుతుందో అంటే టైము 2 గంటల నుంచి 3 గంటలు పట్టవచ్చు, 4 గంటలు పట్టవచ్చు. టైము ఎంత పడుతుంది అనేది అంటే దాంట్లో టైం ఎందుకు పడుతుంది, ఆ టైం ఏంటిది అంటే మొట్టమొదటగా అంటే అక్కడ పెళ్ళి అనేది ఏందో అందరికీ పిలిచి ఈరోజు వీళ్ళ పెళ్ళి అలాంటి వాళ్ళ జరుగుతుంది అనే విషయం చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్న విషయము లేకపోతే వాళ్ళు ఏంటిదనే విషయం సంక్షిప్తంగా కొంత చెప్పి ఆ పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆ పెళ్ళి స్టార్టింగ్ లోపల ఏదైతుందో వాళ్ళిద్దరి చేత స్త్రీ భార్యాభర్తలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఏంటంటే అంటే కొన్ని సందర్భాల్లో అంటే పూలమాలలు అంటే అడవి లోపల దొరికే పూలు లేకపోతే ఆకులే పూలుగా మారుతాయి, ఆకులనే దండగట్టి వేసుకోవడం. కొన్ని సందర్భాల్లో అవి కూడా వేయలేదనుకో అంటే సాధారణంగా ఏంటంటే శపథము ప్రతిజ్ఞ చేయడం అనేది ఒకటి ఉంటుంది. ప్రతిజ్ఞ ఒక పేపర్ లోపల ఒక 5-6 లైన్లు రాస్తూ ఒక ప్రతిజ్ఞ అనేది ఏందో ఉంటుంది. భార్యాభర్తల పెళ్లి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయడం అనేది ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ ఏమిటి అని అంటే విప్లవం విజయవంతం అయ్యేంత వరకు మేము అంటే ఈ విప్లవం కోసమే వచ్చినాము, ఈ విప్లవంలో భాగంగా మేము ఒకరినొకరు అర్థం చేసుకొని ఇక్కడ మేము పెళ్లి చేసుకుంటున్నాం మేము. కాబట్టి ఇది ఏదైతుందో మా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పటికి కూడా ఏంటంటే మేము ఇద్దరము ఒక చర్చించుకొని ప్రజాసమేతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటాము. లేదు మాకు సాధ్యం కాకపోతే కమిటీ ముందట నాయకత్వం ముందట వాటిని పెట్టి మేము పరిష్కరించుకుంటాం అనేది ఈ ప్రతిజ్ఞ ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ చేయడం ఉంటుంది. తర్వాత వాళ్ళు అంటే ప్రతిజ్ఞ చేసిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా తిరిగి వాళ్ళు పెళ్ళిళ్ళు ఏ నేపథ్యంలో చేసుకుంటున్నారో తర్వాత ఎప్పుడు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు సంక్షిప్తంగా 2 నిమిషాలు కావచ్చు 5 నిమిషాలు కావచ్చు వాళ్ళు 2 మాటలు మాట్లాడడం అనేది వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటుగా అక్కడున్న నాయకులు సభ్యులు వేరు వ్యక్తులు కూడా అంటే కొంత ప్రసంగాలు ఎట్లుంటాయంటే సాధారణంగా కొంత ప్రేరణ అంటే ఎట్లా కలిసి ఉండాలి అనేది ఉందో, సోషలిస్ట్ కుటుంబం ఎట్లా ఉండాలనేది ఉందో ఈ ప్రేరణాదాయకంగా ఉండడం కొంత అంటే దాంట్లో ఒక ఆనందమైన అంటే కొంత పాటలు పాడడం ద్వారా ఒక ఆనందము ఉత్సాహము అంటే అలాంటి పాటలను పాడడం. పెళ్ళిళ్ళకి సంబంధించిన పార్టీలు కూడా కొన్ని పాటలు ఉంటాయి కాబట్టి కొంత హాస్యాన్ని మేళవించడము అనేది ఈ రూపంలో ఉండి అక్కడ ఈ 2-3 గంటల ప్రోగ్రాం అనేది ఉందో అది అక్కడ ఒక ఆనందదాయకంగా ముగించబడుతుంది పెళ్ళి అనేది.
ఇది ఇది అంటే ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు బయట నేతను మేకలో లేకపోతే కోలో లేకపోతే రకరకాల అవన్నీ ఎన్నో స్వీట్స్ గీట్స్ వగైరా ఉంటాయి. కానీ అక్కడికి వచ్చే వరకు ఏమీ అలాంటి ఏమీ ఉండేవి. సాధారణమైన రోజువారీ తిండే తింటారు. అయితే కొన్ని సందర్భాల్లో పట్ల ఒక్కొక్కసారి ఛాయ్ బిస్కెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాలు చేస్తుంటుంది ఛాయ్ బిస్కెట్ అనేది ఏదో రకంగా, అంటే అవే తప్ప అంటే ఇక వేరేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ పెళ్లి అనేది ఏదైతుందో ఇది ఒక సింపుల్గా, అంటే దీంట్లో మనం గమనిస్తే కట్న కానికలు లేవు, ఆడంబరాలు లేవు. తర్వాత ఈ పెళ్లి లోపట ఒకరినొకరు గుర్తించి అర్థం చేసుకునే పెళ్లిళ్ళుగా ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ బ్రాహ్మణ పూజలు కూడా లేవు, ఇక్కడ ఎలాంటివి కూడా లేకుండా ఇవి అయిపోతున్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇది లైంగిక జీవితం, అంటే పెళ్ళి అయిన తర్వాత లైంగిక జీవితం ఏమిటి అనేది, అంటే ఇంటర్లో కూడా నన్ను వివిధ ఇంటర్లో కూడా అడిగారు చాలామంది. ఇవన్నీ అడిగితే కూడా తర్వాత ఎడ్డింగ్లు కూడా వేరు. నేను ఒకటి చెప్తే ఎడ్డింగ్లు టైటింగ్ మాత్రం వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా, అంటే ప్రజలను వ్యూయర్స్ను ఆకర్షిస్తాను కూడా వాళ్ళు చాలా పెట్టుకున్నారు. కాబట్టి అంటే ఇది ఒక ఈ ఈ విషయం ఏదైతుందో ఇది అంటే ఆసక్తి ఉంటుంది కాబట్టి వాస్తవంగా అంటే గెరిల్లా దళాల లోపల ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చాలా నిత్యము, అంటే ఒక ఆర్గనైజేషన్ నిత్యం ప్రజలతో ఉండడం, మిలిటరీ కార్యక్రమాలు ఉండడం, నిర్బంధాలు ఉండడం, కాబట్టి దూర ప్రయాణాలు ఉండడము. తర్వాత కొంతమందికి అయితే నాయకులు లేదా సభ్యులు లేదా వేర్వేరు నిర్మాణాలు ఉండడం మూలంగా కూడా ఇది ఏదైతుందో వాళ్ళు కలయికకు అంటే సమస్యనే ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి ఏదైతుందో అంటే అక్కడ రూములు కూడా ఏముండవు కదా, అడవి జీవితం లేకపోతే అంటే ఈ గుట్టలు ఇవన్నీ, కాబట్టి సపరేట్ రూములు ఏముండవు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్ల కూడా ఏంటంటే ఆ లైంగిక జీవితం అనేది ఏదో అంటే సాధారణంగా వాళ్ళు భార్యాభర్తలు అనుకునే వాళ్ళు ఒక దళంలో ఒక ఏరియాలో కలిసినప్పుడు వాళ్ళు డేరా కనుక వేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు లేకపోతే రెగ్యులర్గా మొబైల్ చలనంలో ఉంటే అంటే రాత్రి పడుకునే సందర్భంగా ఏంటంటే పక్కకు పోవడం అనేది ఉంటుంది. పక్కకు పోయి మళ్ళీ తెల్లారి వరకు ఏంటంటే తెల్లారి రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటే ఏదో ఇంకా వేరే రకంగా ఉన్న పరిస్థితి అది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ లైంగిక జీవితానికి సంబంధించి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇప్పుడు పార్టీలో పట్ల ఇంకొకటి కూడా ఏంటంటే పెళ్లిల సందర్భంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీకి ఒక పురుషుడే తప్ప, అంటే ఒక స్త్రీ 2 పురుషులతోటి లేదా ఒక పురుషుడు 2 స్త్రీలతో కలిసి ఉండడం అనేది ఉందో పార్టీలో పట్ల తీవ్రమైన శిక్షకు గురవుతారు వీళ్ళు. అంటే తప్పుడు విధానం. ఈ కల్చర్ ఏదైతుందో వాస్తవంగా అంటే ఇవాళ ఈ సమాజంలో పట అంటే పెళ్లి చేసుకున్న స్త్రీ మరొక పురుషునితోటి సంబంధాలు ఉండడం, లేదా పెళ్లి చేసుకున్న పురుషుడు మరొక స్త్రీతో సంబంధాలు ఉండడం, దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక పురుషుడు తనకు పెళ్ళైన తర్వాత మరొక స్త్రీతోటి ప్రేమ వ్యవహారం నడపడం అంటే ఏంటిది? అది స్వేచ్ఛ పేరు మీద నడపడం అని అంటే ఏంటంటే తన భార్యకు అన్యాయం చేయడం అవుతుంది. తప్పు కదా అది. అంటే నీకు ఆల్రెడీ భార్య ఉండంగా తిరిగి నువ్వు 2 3 నువ్వు మెయింటైన్ చేయడం అని అంటే ఇదేం స్వేచ్ఛ? ఇది పెట్టుబడిదారు స్వేచ్ఛ. ఈ పెట్టుబడిదారు స్వేచ్ఛ అనేది అవుతుందో అంటే నీ స్వేచ్ఛ మానవుడుగా నా ఇష్టం ఉన్నట్టుగా నేను అంటే మరి అందరూ అదే పద్ధతి ఉంటారు కదా, నువ్వు ఉన్నట్టుగా నీ భార్య కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇదే సమాజం. అంటే ఈ రకంగా ఉండడం ద్వారా ఇవ్వాలా అంటే అది స్వేచ్ఛ అనే పద్ధతిలో ఉంటే ఏమైందనంటే ఆ కుటుంబాలు నిలువై ఘర్షణ పడతాయి, విచ్ఛిన్నమవుతాయి, చంపుకొని కాడికి పోతాయి, చూస్తున్నాం మనం. కాబట్టి ఇవాళ ఈ సమాజంలో అంటే రేపు కమ్యూనిస్ట్ సమాజం వస్తే సమాజం అంతా ఏం కోరుకుంటున్నది వేరే విషయం. కానీ సమాజంలో సాధారణమైన ఒక పద్ధతి ఏంటంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేది ఉందో ఈ నిబంధన పాటించకుండా స్వేచ్ఛ పేరు మీద ఇష్టానుసరమైన అరాచకత్వం కాదు. కాబట్టి అంటే వాస్తవంగా ఈ బూర్జువా సమాజం ఏదైతే ఉందో బూర్జువా సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్యూడల్ సమాజంలో జరిగినాయి, పాత సమాజంలో జరిగినాయి, ఇప్పుడు సమాజంలో విస్తృతంగా జరుగుతుంది. అంటే కమ్యూనిస్టుల పైన గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు పెట్టిరు. అంటే స్త్రీ పురుషులు ఏంటంటే వీళ్ళు చాలా విచ్చలవిడిగా ఉంటున్నది. ఇది చాలా తప్పు, ఇది అట్టర్లీ తప్పు. వాస్తవంగా ఈ బూర్జువా సమాజంలో తమ కొనసాగించే సంస్కృతిని కమ్యూనిస్టులకు అంటగట్టడం చాలా తప్పు. కాబట్టి అక్కడ మావోయిస్టు పార్టీ దళాల్లో మావోయిస్టు పార్టీ లోపల అలాంటి వాటిని చాలా సీరియస్గా వ్యతిరేకిస్తారు. వాస్తవంగా అలాంటిది కూడా
అంటే విప్లవం కోసం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రేమలు దోమలు అని చెప్పి స్వేచ్ఛ పేరు మీద ఇష్టానుసరమైన అరాచకత్వానికి పాల్పడడం అనేది ఉండదు. ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చర్యకు గురవుతారు, ఒకటో రెండు ఏమన్నా ఎక్కడన్నా అయితే. కాబట్టి ఈ లివింగ్ రిలేషన్స్ లేకపోతే ఫ్రీ సెక్స్ సిద్ధాంతాలు అనేటివి చాలా అంటే ఆ పార్టీలో కూడా సీరియస్గా వ్యతిరేకించే విషయాలుగా ఉంటాయి. తర్వాత రెండవది భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు. వాస్తవంగా చాలా వరకు కూడా ఏంటంటే భార్యాభర్తలు అనుకునే వాళ్ళు 99% మంది సాధారణంగా కలిసే ఉంటారు అక్కడ, ఏ ఘర్షణ. ఎందుకంటే ఆస్తులే లేవు కదా అక్కడ, సొంత ఆస్తులు లేవు. దేనికోసం ఘర్షణ పడాలి? కట్నం కోసం ఘర్షణ పడాలన్నా, భూజాగాల కోసం ఘర్షణ పడాలన్నా, లేకపోతే వంట కూర మంచిగా లేదు అన్నం మంచిగా లేదని ఘర్షణలు ఉన్నాయా? సమిష్టిగా అక్కడ వండుతారు, దళంలో ప్లాటంలో అందరికీ సమిష్టిగా వండుతారు, అందరికీ అదే తినాలి. అంటే ఇప్పుడు బయట సమాజంలో బట్టి ఎంతనో కూర మంచిగా లేకపోతే పురుషుడు కొట్టేది ఉంది కదా. అంటే ఫ్యూడల్ సమాజంలో మహిళ కూర మంచిగా ఉండకపోతే పురుషుడు కొడతాడు, తిడతాడు, పురుషుడు తాగి వస్తాడు. మరి అక్కడ తాగుడు లేదు కదా, అసలు అలాంటి అవకాశాలే లేవు అక్కడ. అంటే ఘర్షణ పడడానికి సంబంధించిన అవకాశాలే 90% లేవు, 90% లేవు. కాబట్టి ఇక్కడ అంటే అయితే ఏదో ఒకటి రాదా అంటే కొన్ని సందర్భాల్లో కూడా ఎక్కడొక్కటి చిన్న చిన్నవి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే కాడ ఏవో చిన్న చిన్న విషయాలు రావచ్చు. కాబట్టి ఈ వచ్చిన వాటిని కూడా సాధారణంగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు కాకపోతే ఏంటంటే నాయకత్వం చెప్పుకుంటారు. నాయకత్వం చెప్పినప్పుడు ఇద్దరు చెప్పుకున్నప్పుడు వాటిని పరిష్కరించడం అనేది ఓపిక కూర్చొని, అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 2-3 దఫాలు కూడా కావచ్చు, మాట్లాడి వాళ్ళని సరిదిద్దడానికి ఎడ్యుకేటివ్గా మార్చడానికి ఏంటంటే కృషి చేస్తుంది. అయితే అంటే చాలా వరకు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు సరిదిద్దుకుంటారు. కానీ ఒకటో రెండో కేసులు మొండి ఘటాలు ఉంటారు. మొండి ఘటాలు అంటే కొన్ని సందర్భాల్లో బట్ట ఒకరికొకరికి వాళ్ళకి కుదరదు, వేరు కారణాలు ఇస్తే. వాళ్ళు పనిచేసే వాళ్ళే కావచ్చు, కష్టపడే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉండే వాళ్ళే కావచ్చు, కానీ వేరు కారణాల రీత్యా వాళ్ళిద్దరికీ కుదరకపోతే వాళ్ళ ఇష్టం అది. మరి మీ ఇష్టం కాబట్టి ఏంటనుకున్నప్పుడు వాళ్ళు విడాకులు తీసుకుంటామని అంటే విడాకుల విషయంలో కూడా వెంటనే అనంగానే ఇవ్వదు. విడాకులకు కూడా ఏంటంటే 1, 2 సార్లు 3 సార్లు చెప్తుంది, ఆలోచించుకోండి, మీరు తొందరపడకండి చెప్తుంది. లేదు మేము తొందర ఏం కాదు, పూర్తిగా మేము ఆలోచించుకున్నాం చెప్తే తప్పదనుకున్నప్పుడు విడాకులు అనేటివి కమిటీ దాన్ని తీర్మానం చేసి వీళ్ళకి విడాకులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇక నుంచి భార్యాభర్తలు కారు అనే విషయం ఆ దళంలో ప్లాటంలో చెప్తారు. వాళ్ళు ఒకే దగ్గర ఉంటే అవసరమైతే వేరు ప్రాంతాల్లో కూడా వాళ్ళని పంపుతారు. ఒకే కాడు ఉండి ఘర్షణ పడడం అనే దానికంటే కూడా అవసరమైతే వేరే ప్రాంతానికి కూడా పంపుతారు. కాబట్టి ఇక్కడ ఏదైతే అంటే ఇది కూడా విడాకులు అనేది డెమోక్రటిక్ పద్ధతిలో ఉంటుంది తప్ప అంటే కోర్టుల్లాగా సంవత్సరాలు తరబడి వాళ్ళు కుంగి కుషించి పోయే విధంగా అక్కడ ఏముండదు. ఒకవేళ కనుక సాధ్యం కాదనుకున్నప్పుడు వీలైన త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించదు, కాకపోతే వాళ్ళు విడాకులు ఇస్తారు. తర్వాత నెక్స్ట్ పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ అవగాహన. వాస్తవంగా నేను మొదటగానే చెప్పిన పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక కమ్యూనిస్ట్ అవగాహన ఏంటంటే కమ్యూనిస్ట్ సమాజంలో, సోషలిస్ట్ సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, మానవ సమాజం అది జరిగి ఉండవలసిన విషయం. కాబట్టి ఇక్కడికి వచ్చే వారికి ఏంటంటే గెరిల్లా జీవితంలో ఇక్కడ అంటే నిత్యము అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మిలిటరీ నిర్బంధం మూలంగా ఏంటంటే నిత్యం చలనంలో ఉండే పరిస్థితి లోపట అంటే పురుషునికి వచ్చే ఇబ్బందులు ఏదైనా స్త్రీ ప్రెగ్నెంట్ మూలంగా చాలా కాలం ఏంటంటే నడవన సమస్యగా ఉంటుంది. తర్వాత రెండోది పిల్లలు కన్న తర్వాత పెంపకము, ఇదంతా కూడా దాదాపు కొంతకాలం కొన్ని నెలలు సమస్య మారుతుంది. 7 నెలలు 6 నెలలు పైగా ఈ టైం ఏదైతే ఉందో తిరగలేదు. కాబట్టి ఇది ఏదైతే ఉందో గెరిల్లా జీవితానికి ఆటంకం. కాబట్టి ఈ విషయం ఏదైతే ఉందో పార్టీ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఈ సమాజం మొత్తంగా కూడా ఈ సమాజాన్ని మార్చాలనుకుంటున్నాము. తర్వాత తల్లిదండ్రులను వదిలిపెట్టి, కుటుంబాలను, స్నేహితులను వదిలిపెట్టి, ఉద్యోగాలు, భూములు, ఆస్తులు అన్నీ వదిలిపెట్టి పార్టీలకు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ప్రజలే తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా భావిస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ ఎందుకు సంతానము, పిల్లలు అవసరం ఏమిటి, ఇప్పుడు పిల్లలు ఉండడం ద్వారా ఇప్పుడు మరి నష్టం ఉంటుంది కదా గెరిల్లా జీవితానికి అనే విషయాన్ని ఏంటంటే ఎడ్యుకేట్గా చెప్తుంది. చెప్పినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అంటే ఆ భార్యాభర్తలు వాళ్ళు ఎవరైనా కానీ అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మాకు పోతే పోయినావు, పాటలు పోయినావు, కనీసం నీ గుర్తుగా ఒక పిల్లను, అమ్మాయినో అబ్బాయినో కనివ్వు అని చెప్పి ఒత్తిడి చేసే వాళ్ళన్నారు, బాధపడే వాళ్ళన్నారు.
కాబట్టి దాని రీతి ఏంటంటే వీళ్ళు ఈ భార్యాభర్తలు ఎవరైనా మేము కంటము, మా బాధలు మేము పడతాము అని చెప్పి కనుక వాళ్ళు డిసైడ్ అయిన వాళ్ళకి మనం బలవంతంగా కూడా పార్టీ ఏమి చేయలేదు, కూడా బలవంతంగా నిరంకుశంగా చేయలేదు. కాబట్టి సరే మీ ఇష్టం, ఇబ్బందులు పడేది మీరే అని చెప్పేది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లల్ని కనడం అంటే 99 కాదు, అంటే 200-300 మందిలో ఒకరు ఇద్దరు కనుగొన్నారు. కాబట్టి అలాంటి ఏంటంటే వాళ్ళు కనడం అనేది జరిగింది. కానీ దాదాపు ఏంటంటే పార్టీ లోపల అది ఉండదు. కాబట్టి ఇది పిల్లలకు సంబంధించింది ఈ అవగాహన ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళ పేరుతో లేకపోతే స్త్రీ పురుషుల ఘర్షణగా హత్యలు, ఆత్మహత్యలు, మనస్పర్ధలు, తీవ్రమైన ఈ కొట్లాటలు అనేటివి ఏమీ ఉండదు. ఒక డెమోక్రటిక్గా ఒక సోషలిస్టు అవగాహనతోటి ఏంటంటే ఇప్పుడు ఇది అనేది ఉంటుంది. వాస్తవంగా మొట్టమొదటిగా పార్టీ లోపలికి మహిళలు రాలేదు, చాలా కాలానికి ఒకరిద్దరు వచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ పార్టీ లోపట అంటే దళ జీవితం లోపట 40% వరకు కూడా మహిళలు పెరిగినరు. 40 ఇప్పుడు ఇవాళ మనకు అంటే ఎన్కౌంటర్లో బట్టి కూడా చనిపోయిన దాంట్లో బట్టి కూడా చూస్తే వాస్తవంగా కొన్ని సందర్భాల్లో మహిళల సంఖ్యనే ఎక్కువ కనబడుతుంది. అంటే మహిళలు పోవడం అని అంటేనే పార్టీ లోపల కూడా ఏంటంటే ఒక సోషలిస్ట్ ప్రజాస్వామిక సంస్కృతి ఉంటేనే పోతారు తప్ప అది లేకుండా పోరు కదా. అంటే గ్రామాల్లో పట ఇవాళ దండకారణ్యం కావచ్చు లేదా వేరు ప్రాంతాల్లో పట వాళ్ళు దళాన్ని స్వయంగా చూసి అంటే బయటి సమాజంలో ఉన్న దానికంటే కూడా పార్టీ లోపల చాలా సంతోషకరంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. నిర్బంధం ఉంది, త్యాగాలు, అది వేరే విషయం. కానీ ఒక జీవితం అనేది ఉందో ఒక ఆనందదాయకమైన జీవితంగా ఉంది అనేది అంతా అర్థం చేసుకుని ఉందంటే పోవడం అనేది ఇది జరిగింది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చెప్పింది అంటే ఇవాళ బయట ప్రజా సంఘాలు ఎంతవరకు అమలు జరుపుతున్నారంటే వాస్తవంగా బయట ప్రజా సంఘాలు ఒకటి నిర్బంధం నిషేధం మూలంగా ఆ ప్రజా సంఘాలే చక్కగా పనిచేయాయి, వాటి యాక్టివ్గా లేవు, తర్వాత దెబ్బతినిపోయినాయి. కాబట్టి వాళ్ళకి ఆ విలువలు పార్టీ ఎడ్యుకేషన్ అందనప్పుడు, పార్టీ కంట్రోల్ లేనప్పుడు ఇప్పుడు ఇలా బయట కనపడే వాళ్ళ లోపల కూడా లేదా కొంతమంది కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళ లోపల కూడా కొన్ని అనేక తప్పులు కనపడవచ్చు కాక, కానీ కమ్యూనిస్టులు అని అంటే తప్పనిసరిగా అంటే మొదటి నుంచి అది దళంలో కావచ్చు పార్టీలో కావచ్చు తప్పనిసరిగా అంటే నూతనమైన సంస్కృతిని ఒక నూతన సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు నూతన సంస్కృతిని కూడా తాము ఒక ఆదర్శంగా ఒక విలువల ప్రకారంగా నిర్మించడం అనేది కూడా తన డ్యూటీగా మావోయిస్టు పార్టీ అది కర్తవ్యంగా తీసుకుని పనిచేసింది. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ దీన్ని ఈ ప్రచారం చేయడం ద్వారా ఇప్పుడు ఈ పెట్టుబడిదారు సమాజంలో విరుగుడు ఏంటిదనంటే అంటే విరుగుడు తప్పనిసరిగా నూతన సంస్కృతి అంటే ప్రజాస్వామిక సంస్కృతి, సమానత్వ సంస్కృతి అభివృద్ధి ఎంత అభివృద్ధి అయితే అంతగా అవి తగ్గుతాయి. అవి తగ్గలేదనుకో అంటే అంటే నువ్వు ఈ సంస్కృతి డెవలప్ కాకపోతే ఈ ఆత్మహత్యలాగాయి, ఈ హత్యలాగాయి. కాబట్టి ఇది ఇంకా 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 ఈ సమాజం ఏదైతుందో మన రోజువారీగా 4 వార్తలు చూసే బదులు 40 వార్తలు చూసే కాలం వస్తుంది. అంటే మన ఇంటి పక్క బజార్ లోపట ఊర్లో లోపట ఇవన్నీ అనేకమైన ఇవాళ అమెరికా నుంచి కూడా మనం వింటున్నాం. కాబట్టి నూతన సంస్కృతి కోసము అంటే ఇక్కడ యువత ఎవరు చేయాలి, యువతే నడుము కట్టాలి. యువత ఏదైతుందో ఓన్లీ సినిమాలు ప్రేమలు అనేటితున్నాయో స్వేచ్ఛాత ప్రేమలు అరేంజ్డ్ మ్యారేజ్ కంటే మంచిదే, కానీ ప్రేమల పేరు మీద అవుతుందో ఇక్కడ ప్రజాస్వామిక సంస్కృతి సోషలిస్ట్ సంస్కృతిని డెవలప్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అవి ఉపయోగపడతాయి అనే విషయాలు అర్థం చేసుకొని యువత ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ వీడియో సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.